హాయ్ అండి. ఈరోజు నేను జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. జున్నే కదా అనుకుంటున్నారా? కరెక్ట్గా కొలతలు అలాగే ఉడికించుకునే తీరుని బట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవి ముందు రోజు పాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల కన్నా మనం ఫ్రెష్గా దొరికినప్పుడు వండేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి గేదె ఈనిన తర్వాత ఫస్ట్ రోజు పాలండి. ఇవి నేను ఒక అర గ్లాస్ తీసుకుంటే ఒక 3 గ్లాసుల వరకు మామూలు పాలు వేసేస్తామండి. అలా అయితేనే మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం కొన్న పాలు కొంచెం పలచగా ఉన్నాయి అని అనిపిస్తే 2.5 వరకు పాలు వేసుకున్నాము అని అంటే మామూలు పాలు వేసుకున్నాము అని అంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. నేనైతే 1 మురుగుపాలు వేసుకుంటే 3 మామూలు పాలు వేసేసుకుంటున్నానండి. ఇవి దొరికినప్పుడు ఫ్రెష్గా వండేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం చప్పదనం అనిపిస్తుంది ఎందుకో మరి. ఇప్పుడు ఈ పాలలోకి బెల్లం కొలతగా పెట్టుకోవాలండి. లీటర్ పాలకి ఒక 1/2 కేజీ బెల్లం అండి. అంటే మామూలుగా మనం మురుగు పాలు మామూలు పాలు కలిపేసుకున్న తర్వాత 1 లీటర్ వచ్చాయనుకోండి, దానికి 1/2 కేజీ బెల్లం లెక్క అన్నమాట. నేను అర లీటర్ పాలు తీసుకున్నానండి. దానికి సరిపోను 125 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇదిగోండి ఇలా పొంగొచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసామనంటే ఆ వేడికి బెల్లం ఎక్కడన్నా ఉండలుగా ఉన్నా కూడా కరిగిపోతుందనమాట. ఇది చల్లారిన తర్వాతే పాలల్లో వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదనమాట. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసామంటే ఆరిపోతుంది కదా. ఆరిన తర్వాత పాలల్లో వేసుకోవాలండి. డైరెక్ట్గా బెల్లాన్ని పాలల్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ జున్ను పాలల్లో వేసేసరికి బెల్లం తొందరగా కరగదండి, టైం పడుతుంది. అందుకని చెప్పి ఇలా ఒక్క పొంగురానిచ్చి కట్టేసామనంటే చక్కగా మన పని అనేది తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత నేనైతే పాలలోకి వడగట్టేసుకుంటున్నానండి. డస్ట్ అది ఏమైనా ఉంటే పోతుంది. ఇలా మొత్తాన్ని వడగట్టేసుకున్న తర్వాత ఈ టైంలో ఒక్కసారి తీపి చెక్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే తీపి సరిపోయిందండి. ఇప్పుడు ఈ పాలలోకి ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. పాలు మనం ముందే వడగట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ వడగట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఏదైనా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని దాంట్లో ఈ గిన్నె పెట్టుకుని ఉడికించుకోవాలండి. లేదంటే కనుక ఇడ్లీ పాత్రలో అయినా కూడా బాగానే ఉంటుంది. కుక్కర్ పెట్టాము అని అంటే ఎక్కువ ఉడికిపోతుందండి. నాకు తెలియక ఫస్ట్లో ఒకసారి కుక్కర్ పెట్టాను అనమాట. హైలో పెట్టుకుని 3 విజిల్స్ వస్తే అసలు అది పిట్టులా అయిపోయిందనమాట. అప్పటి నుంచి బుద్ధిగా ఇలా గిన్నెలో వండుకుంటానండి. హైలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నామనంటే చక్కగా ఉడికిపోతుందండి. ఇంకా అసలు మనం మధ్యలో టూత్ పిక్ అది పెట్టి చూడాల్సిన పనే ఉండదనమాట. 20 నిమిషాలకి చక్కగా ఉడికిపోతుందనమాట. గ్యాస్ కట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసి బయటకు తీసామంటే ఇది కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. జున్ను ఎక్కువ ఉడికినా బాగోదండి, అలా అని చెప్పి తక్కువ ఉడికినా బాగోదు. ఎక్కువ ఉడికినా సరే పిట్టులా అయిపోయి అసలు టేస్టే ఉండదండి. జున్ను ఇలా గిన్నెలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ ఉడికించుకున్నామంటే చక్కగా ఉంటుందన్నమాట. ఒక్కసారి చాకుతో రౌండ్గా ఇలా అనేసుకున్న తర్వాత నేనైతే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. నాకు 2వ రోజు పాలతో చేసిన జున్ను అంటే ఇష్టం అండి. గేదె ఈనిన తర్వాత 2వ రోజు పాలు ఉంటాయి కదా, వాటిలోకి అసలు ఏ పాలు కలపకుండా సరిపోను బెల్లం వేసుకుని వండుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే అది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, జున్ను చక్కగా వచ్చేసిందండి. మరీ గట్టిగా ఉండదు, అలా అని చెప్పి మరీ లూజ్గాను లేకుండా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే కొలతలతోటి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.